చిత్రమైన చెట్టు. ఒకానొకప్పుడు ఉజ్జయిని నగరానికి రూపచంద్రుడు ప్రభువుగా ఉండేవాడు. ఆయనకు పాపం కన్ను కాలు కూడా లేకపోవటం చేత కూర్చున్న చోటు నుంచి కదలలేకపోయేవాడు. పైగా లోకంలో మంచి చెడ్డలు చూసి ఆనందించటానికి అవకాశమేమీ లేకపోయింది. ఇందుకు రాజు విరక్తి భావంతో నేనొక మహాపాపిని అని అనుకుంటూ నిస్పృహ చెంది ఊరుకున్నాడు. ఇదిలా ఉండగా ఒక రోజున నగరంలో ఒక చిత్రమైన వదంతి పుట్టింది. అదేమిటంటే కోట బురుజు మీద రావి చెట్టు గాలి వీచినప్పుడల్లా ధ్వని చేస్తున్నదని, ఆ ధ్వని మనిషి మాట్లాడినట్టే ఉన్నదని. ఈ వార్త తెలియగానే రాజు మంత్రికి కబురంపి తనకు ఆ చెట్టు కింద మకాం ఏర్పాటు చేయమన్నాడు. ఆ చెట్టు మాట్లాడటమేమిటో చిత్రం తెలుసుకోవాలని అక్కడే కనిపెట్టు కూర్చున్నాడు రాజు. ఒక రాత్రివేళ గాలి వీచి ఎంతో కాలం నుంచి ఎరిగి ఉన్న ఒక స్నేహితుడు పలకరించినట్టుగా రూపచంద్రుని చెవిలో ఎవరో ఈ మాటలు చెప్పారు. రాజా, నేను అగ్నిశర్మ అనే బ్రాహ్మణ్ణి. మహాపాపాలు చేసినందువల్ల నాకు ఈ చెట్టును ఆశ్రయించవలసిన గతి పట్టింది. ఇప్పుడైనా పుణ్యకార్యాలు చేయదలిచానంటే ఈ పాపాలు హరించిపోయి మామూలు జన్మ వస్తుంది. కనుక ఎన్ని కష్టాలైనా భరించి నీ శరీర బాధలు పోగొట్టదలిచాను. ఇందుకు నేను మానవ రూపం దాల్చి కొంత ధనం చేత పట్టుకోవాలి. నా ప్రయాణానికి అవసరమైన సదుపాయాలు అమర్చితివంటే నేను వెంటనే బయలుదేరిపోయి నీకు నయం చేయటానికి తగిన దివ్యౌషధం వెతికి తెస్తాను. నా మాటల మీద నీకు నమ్మకముంటే ధనం తెప్పించి ఈ చెట్టు తొర్రలో పెట్టించు అన్న మాటలు వినగానే రూపచంద్రుడు, నిజంగా నా బాధలు పోగొట్టగలవాడికి ధనమే కాదు రాజ్యమంతా ఇచ్చివేస్తాను అని మనసులో అనుకొని కొల్లలుగా ధనం తెప్పించి ఆ చెట్టు తొర్రలో పెట్టించాడు. అప్పట్నుంచి రాజుకు ఆ చెట్టు ధ్వని చేయటం వినపడలేదు. దానికి కారణం చెట్టు తొర్రలోని ధనం తీసుకొని అగ్నిశర్మ బయలుదేరాడన్నమాట. అతను పోయి ఒక ఊరు ప్రవేశించేసరికి ఒక చోట స్త్రీ కళేబరం చుట్టూ అనేక మంది గుమికూడి ఉన్నారు. అక్కడనే ఒక అందమైన యువకుణ్ణి అలంకరిస్తూ మరికొంతమంది కూడి ఉన్నారు. ఈ హడావిడంతా ఏమిటి అంటూ అగ్నిశర్మ అక్కడి పెద్దలను అడిగేసరికి వాళ్ళు, ఆ చనిపోయిన స్త్రీ ఈ యువకుని భార్య పోతే భర్త ఆమెతో పాటు సహగమనం చేయాలి. ఇది మా దేశాచారం. అందుకనే అతన్ని ముస్తాబు చేస్తున్నాం అని అన్నారు. వాళ్ల మాటలకు శర్మ ఉగ్రుడై, ఏడ్చినట్టే ఉంది మీ ఆచారము మీరు. ఇది చాలా దురంతం. దీనిని ఏ శాస్త్రము ఒప్పుకోదు. భార్య పోతే మగవాడు మళ్ళీ పెళ్లి చేసుకొని సుఖంగా సంసారం చేసుకోవచ్చు. ప్రతి దేశంలోనూ తెలివిమంతులందరూ ఇదే పని చేస్తారు అని బోధించేసరికి వాళ్ళు తమ అజ్ఞానానికి సిగ్గుపడి కళ్ళు తెరిచారు. శర్మ వెళ్ళి మరి ఒక పట్టణం చేరుకున్నాడు. అదేమో కాని అక్కడి ప్రజలందరూ బెంగతో భయంతో విచారగ్రస్తులై ముఖాలు దించుకొని ఉన్నారు. ఇలా ఉండడానికి కారణమేమిటి అంటే ఒక్కరూ బదులు చెప్పలేదు. చివరకు శర్మ ఒక వృద్ధుణ్ణి పట్టు విడవక అడిగేసరికి, అబ్బాయ్, 10 రోజులాయే భయంకరమైన వింత జంతువు ఒకటొచ్చి గ్రామస్తులను కబళించుకుపోతున్నది. దానికి 8 కాళ్ళు, 8 చేతులు, ఏనుగు తల కంటే పెద్ద తలకాయ, తలపైన 2 వాడి కొమ్ములు, ఒక్కటే కన్ను. అది నుదుటి మధ్య ఉంటుంది. ఈ జంతువు నోరు తెరిచి మంటలు కక్కుతున్నది అని వృద్ధుడనేటంతలో బుసలు కొడుతూ పెద్ద అరుపు వినిపించేటప్పటికీ ఎక్కడి వాళ్ళక్కడనే పారిపోజొచ్చారు. వెంటనే అగ్నిశర్మ, ఓయి అబ్బాయిలు, ఆగండి, చప్పున పోయి ఒక నిలువుటద్దం సంపాదించుకురండి అని అన్నాడు. అలానే వారు ఎక్కడ్నో ఒక పెద్ద అద్దం తీసుకురాగా దానిని ఆ జంతువు వచ్చే దారిలో ఒక రాతికి గట్టిగా అమర్చి బిగించాడు. మరికొంచెం సేపటికల్లా రుయ్యమంటూ ఆ వింత జంతువు వచ్చేసి కొంతమందిని చంపేసింది. తిరిగి పోబోతూ ఉండగా దానికి అద్దం కనిపించింది. తన వంటిదే మరి ఒక జంతువు తనకు పోటీగా వచ్చిందనుకొని అద్దంలో కనపడే ప్రతిబింబం మీదకు ఎగబడింది. దెబ్బతో అద్దం పిప్పైపోయింది. అయినా ఆ జంతువు ఆవేశంతో అలా అద్దాన్ని ఢీకొంటూనే ఉండేటప్పటికీ గాజు పెంకులన్నీ దాని ఒంటి నిండా గుచ్చుకొని నెత్తురు మండలమైంది. ఆ అదనులో గ్రామస్తులు దాన్ని పొడిచి ఎలాగైతేనేం ఆ దుష్ట జంతువును హతమార్చారు.
ఈ విధంగా అగ్నిశర్మ ధర్మమా అని ఆ నగరం మొత్తానికే గొప్ప అరిష్టం తప్పింది. అప్పుడు ఆ పట్నవాసులు శర్మను వారి ఊరిలో ఉండిపొమ్మని బతిమలాడారు. కాని అతను, నేనొక గొప్ప రాజకార్యం మీద బయలుదేరాను కనుక క్షణమైనా నిలవటానికి వీల్లేదు అంటూ వివరాలన్నీ చెప్పేసరికి, ఇక్కడికి 4 ఆమడల దూరంలో జీవవనం అనే ఒక వనమున్నది. అందులో యక్షులు గంధర్వులు విహరిస్తూ ఉంటారు. వారికి దయ పుట్టిందంటే దివ్యమైనటువంటి ఔషధులివ్వగలరు. అవి సేవించిన వాళ్లకు శరీర బాధలేమీ ఉండనే ఉండవు అని చెబుతూ అతనికి జయం కలగాలని దేవుణ్ణి 1000 విధాల వేడుకున్నారు. అగ్నిశర్మ వారికి కృతజ్ఞత తెలుపుతూ మళ్ళీ బయలుదేరి ఈశాన్య దిక్కున 4 ఆమడలు వెళ్ళగా రమణీయమైన రకరకాల వృక్షాలు తుప్పలు కనపడ్డాయి. అక్కడ దారి కనపడక తుప్పలు ఛేదించుకొని దారి చేసుకుపోవాల్సి వచ్చింది. ఆ అరణ్యం పోను పోను దట్టమై పులులు తోడేళ్లు ఎలుగులు మొదలైన వన్యమృగాలు ఎదురుపడ్డాయి. వేల కొద్దీ లక్షల కొద్దీ తేళ్లు పాములు అడుగడుక్కి అడ్డు తగలజొచ్చాయి. వీటి వేటికి లెక్క చేయక అగ్నిశర్మ సాహసంతో ముందుకు సాగిపోయాడు. కొంత దూరంలో అతి ఆకర్షణీయమైనటువంటి ఒక ఉద్యానవనం కనిపించింది. అందులోని పువ్వులన్నీ హాయిగొలిపే సుగంధాలను విరజిమ్ముతున్నాయి. అగ్నిశర్మ ఆ సౌందర్యానికి తన్మయుడై అలానే కూర్చుండిపోయాడు. ఇంతలో చీకటి పడింది. చీకటి పడిన కొద్దీ ఆ అరణ్యము ఉద్యానవనము వింత కాంతులతో మెరిసిపోసాగాయి. ఆ చెట్ల ఆకుల్లోనూ పువ్వుల్లోనూ ఏదో అపూర్వమైన శక్తి ఉన్నట్టు శర్మ గ్రహించాడు. ఎందువల్లనంటే ఆ గాలి తగలగానే అతనికి మార్గాయాసం తీరిపోయి జవము జీవము పూరించింది. పైగా అక్కడ ఎంతసేపున్నా ఆకలి దప్పుల బాధ లేకపోయింది. అర్ధరాత్రి అయ్యేటప్పటికీ వెనుక పక్క నుంచి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకొచ్చావు అంటూ ప్రశ్నలు వినిపించాయి. అగ్నిశర్మ వెనుదిరిగి చూడగా 10 మంది గంధర్వులు కనపడ్డారు. ధైర్యంతో నిలబడి వారికి తన కథ అంతా వినిపించాడు. ఇది దేవతలు విహరించే జీవవనమని తెలియదా? మా ఆజ్ఞ లేకుండా ఇక్కడ కాలు పెట్టినందుకు నిన్ను శిక్షించాలి అంటూ వారు అతన్ని తాళ్లతో బంధింపబోయారు. అతన్ని వాళ్లు బంధిస్తూ ఉండగా మరి ఒక గంధర్వుడు వచ్చి, ఏమిటి గలాట అని అడుగుతూ అగ్నిశర్మ వైపు పరికించి చూశాడు. చూస్తూనే ఆ కొత్తగా వచ్చిన గంధర్వుడు శర్మను ప్రేమతో చేరదీసుకొని, నీవేనటయ్యా శర్మ, మహానుభావ అని ఎంతగానో ఆదరించాడు. తక్కిన గంధర్వులు నివ్వెరపోయి, నీకు ఈ మానవునితో స్నేహం ఎలా కలిసింది అని అడిగేసరికి, ఒకప్పుడు నేను శాపవశం చేత భూలోకమందు సర్పరూపంలో పుట్టవలసి వచ్చింది. ఆ రూపంలో నన్ను ఒక శత్రువు చంపబోగా ఆ దారిన వస్తున్న ఈ శర్మ నన్ను శత్రుబారి నుండి రక్షించి పుణ్యం కట్టుకున్నాడు. ఇతని ఉపకారం వల్లనే నాకు శాప విముక్తి కలిగింది అని చెప్పగా వారందరూ అగ్నిశర్మకు బ్రహ్మరథం పట్టారు. శర్మ తను వచ్చిన పని చెప్పగానే ఆ గంధర్వ కుమారుడు అగ్నిశర్మను ప్రేమతో ఆదరించి ఆకులతో తయారైన ఒక దొప్ప తెచ్చి ఇచ్చి, తెల్లవారగట్ట పువ్వుల మీద నుంచి రాలే మంచు బిందువులను పోగు చేయమన్నాడు. శర్మ అలానే చేసి మంచుబొట్లు తీసుకురాగా, శర్మ, ఈ జీవవనంలోని మంచుబొట్లు మంచి మనస్సు గల ఎవరు సేవించినా సమస్తమైన శరీర బాధలు క్షణంలో నయమైపోతాయి. ఎవరికైనా పనిచేస్తాయి కానీ కృతజ్ఞులకు, మాట తప్పిన వారికి మాత్రం పనిచేయవు సుమా అని అన్నాడు. సంతోషంతో శర్మ ఉజ్జయినికి చేరుకొని రూపచంద్రునికి కొన్ని మంచు బొట్లు ఇచ్చాడు. వాటి మహిమ వల్ల తక్షణమే రాజుకి కన్ను కాలు వచ్చింది. రాజు మళ్లీ జన్మెత్తినట్టుగా సంతోషించి హాయిగా ఉన్నాడు. అప్పుడు శర్మ, నా బహుమతి మాట ఏమిటి అని అనేసరికి రూపచంద్రుడు ఏమీ ఎరగని వాడిలాగా దిక్కులు చూడనారంభించాడు. అప్పుడు అగ్నిశర్మ, ఓయి రాజా, ధనమే కాదు రాజ్యమంతా ఇచ్చి వేద్దునని నీవు మనసులో అనుకోలేదా? మనసులో మాట కనిపెట్టగల వాళ్ళు లేరనుకున్నావు కాబోలు. ఏమైతేనేమి, నీకోసం అనేక కష్టాలు పడి ఈ మంచు బిందువులు తెచ్చి నిన్ను బాగుచేశాను. కానీ బాగుపడే యోగ్యత నీలో లేనప్పుడు నేనేం చేసేది? ఇంతటితో నాకు శాప విముక్తి అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. అతను మళ్ళీ కనపడలేదు.
మాట తప్పినందువల్ల రాజు మళ్ళీ యథాస్థితికి వచ్చేసి ఎప్పటిలాగా బాధపడచొచ్చాడు. శర్మ వెళ్ళిపోయినప్పట్నుంచి కోట బురుజు మీద ఉండే రావి చెట్టు మళ్ళీ ఎన్నడూ మాట్లాడినట్టు మాత్రం ప్రజలు చెప్పుకోలేదు. రాజు తను చేసిన తప్పుకు ఎంతగానో సిగ్గుపడ్డాడు, బాధపడ్డాడు.